నిన్న ఇవే కూరలు మిగిలాయి ఫ్రిడ్జ్లో అని చెప్పానా. మామిడికాయతో పచ్చడి చేసానా. అది పచ్చడో పులుసో కూర ఏదో ఒకటి. ఈ 2 క్యారెట్లు, ఆ ఒక్క దొండకాయ వేపుడు చేశాను. తర్వాత వీధిలోకి కూరలు వచ్చాయి. 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. 2తో పప్పు చేశాను. అయితే ఏంటంటే సాధారణంగా ఈ పెసరపప్పు అంటే చింతపండు పులుసు వేయని పప్పుల్లో పసుపు వేయం కదా. కానీ ఏంటోనండి పెసరపప్పు చాలా తెల్లగా ఉంటుంది. అందుకే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు వేస్తున్నాను. నిన్న బీరకాయ పప్పు, క్యారెట్, దొండకాయ వేపుడు, మామిడికాయ పచ్చడి అయిందా. 2 బీరకాయ మిగిలాయి. ఈరోజు దాంతో పచ్చడి చేశాను. మామూలే కదండి, పచ్చడి రెసిపీ చాలాసార్లు చెప్పాను. ఒక్కొక్కసారి కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి, కానీ రిపీటెడ్గా అవే. కానీ ఏంటంటే ఇవి తొక్క తీసి కూర చేయడానికైనా దేనికైనా సరే వీలుగా లేవన్నమాట. ఆ తొక్క తీస్తే ఎక్కువ పోయేటట్టుంది. అందుకని మొత్తం తొక్కతో సహా ముక్కలు తరిగి ఇలా పచ్చడి చేశాను. అందరికీ నమస్కారం.